భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. పలిమేల మండలం నుంచి హన్మకొండకు ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో పలిమేల ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి 900 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారెంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు చెల్లెలు అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. మా మహిళా సోదరి మళ్ళందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరి మళ్ళ ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో. స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను స్వతహాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాలను దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, తన సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరులందరూ బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే